హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అబ్జెక్షన్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. సోనోబుయోస్ ప్రధానంగా సముద్రంలో ధ్వనిని గుర్తించడం మరియు విశ్లేషించడం ద్వారా జలాంతర్గములు మరియు ఇతర నీటి అడుగున వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. సో జలాంతర్గములు అంటే ఏంటి? ఇక్కడ సబ్మరైన్స్ మిగిలినవి ఏవైనా సముద్రం లోపల ఉన్న వాటిని ధ్వని ద్వారా ట్రాక్ చేయడానికి ఈ సోనోబోయస్ని ప్రధానంగా ఉపయోగిస్తారని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, సోనోబోయస్ ప్రత్యేకంగా విమానం నుంచి మోహరించబడతాయి మరియు ధ్వని సాంకేతికాలను గుర్తించడానికి సముద్రపు అడుగు భాగంలో మునిగిపోతాయి. అంటే సముద్ర అడుగు భాగంలో దీన్ని ఉంచుతారని చెప్పి ఇచ్చారనమాట. సో ఈ స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఎందుకంటే సోనోబోయస్ అనేది విమానాలనే అవసరం లేదు, షిప్పుల్లో నుంచి కూడా వీటిని మనం వదలవచ్చు అనమాట. అంతేకాకుండా ఇవి సముద్రపు అడుగులోకి వెళ్ళిపోవు. ఇవి సముద్రం కొంచెం డెప్త్ వరకు ఉంటాయి. మనకి ఏ డెప్త్ వరకు అయితే ఉంచాలనుకుంటామో ఆ డెప్త్ ఇవి ఉండి అక్కడ సిగ్నల్స్ని ట్రాక్ చేస్తాయి అనమాట. సౌండ్ని ట్రాక్ చేసి కింద సబ్మెరైన్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో కనిపెట్టి సో రేడార్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సోనోబోయస్ ప్రత్యేకంగా విమానం నుంచి మోహరించబడవు. ఇవి ఓడలు లేదా జలాంతర్గ మార్గం నుంచి కూడా ప్రయోగించబడతాయి మరియు అవి సముద్రపు అడుగు భాగంలో మునిగిపోవు. ముందుగా నిర్ణయించిన లోతు వరకు ఉంటాయి అన్నమాట. సో ఏ లోతులో మనం ఫిక్స్ చేస్తామో ఆ లోతులో పోయి ఉంటాయి అన్నమాట ట్రాక్ చేసేకి. నెక్స్ట్ వచ్చి BioE3 బయోటెక్నాలజీ ఫర్ ఎకనామీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీకి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. BioE3 విధానం ప్రాథమికంగా 1990లోని సాంకేతిక విప్లవాన్ని ఉత్ప్రేరకపరచడానికి ఐటీ పరిశ్రమపై దృష్టి సారిస్తుంది. సో 1990 లాగే మళ్ళీ కూడా ఐటీ పరిశ్రమ దృష్టి పెంచడానికి ఈ BioE3 విధానం ఉపయోగపడుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఈ పాలసీ క్లైమేట్ రెసిస్టెంట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్ వంటి రంగాల్లో ఇన్నోవేషన్ ఆధారిత R&D, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రినర్షిప్లకు మద్దతు ఇస్తుంది ఈ BioE3 అనేది. ఇంకోటి ఏంటంటే BioE3 క్రింది అధిక పనితీరు గల బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆధునిక బయోటెక్నాలజికల్ ప్రక్రియల ద్వారా బయో ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో BioE3 గురించి ఏది కరెక్ట్ అంటే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. BioE3కి ఐటీకి సంబంధం లేదు. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసి మనం ఇండస్ట్రీస్కి అవసరమైన వాటిని తయారు చేయడాన్ని BioE3 యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో సెకండ్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే BioE3 విధానం బయోటెక్నాలజీ ఆధారిత తయారీపై దృష్టి పెడుతుంది, ఐటీ పరిశ్రమపై కాదు. బయోటెక్నాలజీ ఆధారిత తయారీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా పిలుస్తారు. వాణిజ్యపరంగా విలువైన బయోమెటీరియల్స్ మరియు బయో మాలిక్యూల్స్ను ఉత్పత్తి చేయడానికి బయోలాజికల్ సిస్టమ్స్ను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియ ఔషధం, ఆహారం మరియు పానీయాల మరియు పారిశ్రామిక అనువర్తనాలలో సహా వివిధ పరిశ్రమల కోసం ఉత్పత్తులను రూపొందించడానికి బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు లేదా జంతు కణాలు వంటి మొక్కలు లేదా జంతు కణాలు వంటి జీవులను ప్రభావితం చేస్తుంది అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం ఇండస్ట్రీస్కి ఏమైనా యూజ్ అయ్యేటివి తయారు చేస్తారనమాట దాన్ని BioE3లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ టెర్మినేటర్ అంటే ఏంటి? భూమి యొక్క వాతావరణం మరియు బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దుని ఎర్త్ టెర్మినేటర్ అంటారా? భూమి యొక్క పగటి భాగాన్ని రాత్రి వైపు నుండి వేరు చేసే రేఖ. సో పగటి భాగాన్ని రాత్రి భాగాన్ని వేరు చేసే రేఖ. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం బలంగా ఉన్న పాయింట్ని ఎర్త్ టెర్మినేటర్ అంటారా? లేకపోతే భూమి యొక్క క్రస్ట్ మ్యాంటిన్లను కలిపే ప్రాంతాన్ని టెర్మినేటర్ అంటారా? దీనికి ఆన్సర్ ఏంటంటే ఎర్త్ టెర్మినేటర్ అంటే ఏంటంటే భూమి యొక్క పగటి భాగాన్ని రాత్రి భాగాన్ని వేరు చేసే ఒక లైన్ ఉంటుంది సరే, ఆ లైన్ ఏమంటారంటే ఎర్త్ టెర్మినేటర్ అంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది జతలను పరిగణించండి. జీవ ఇంధనాల తయారీ చేసే పద్ధతులు, వాటి యొక్క లక్షణాలు. సో మొదటి తరంలో వినియోగించదగిన ఆహార పదార్థాల నుండి తీసుకోబడుతుంది. సో మొదటి తరంలో జీవ ఇంధనాలన్నీ వినియోగించదగిన ఆహార పదార్థాల నుండి తయారు చేస్తారు. రెండవ తరంలో ఆహారేతర ఫీడ్ స్టాక్ నుండి ఉత్పత్తి చేయబడుతుంది. సో ఆహారానికి పనికిరాని అవి కూడా సో మొక్కల పదార్థాలు ఏమంటే ఫీడ్ స్టాక్స్, వాటి నుంచి ఇవి జీవ ఇంధనాలు అంటే బయోఫ్యూయల్స్ని తయారు చేస్తారు రెండో తరంలో. మూడవ తరంలో
ఆల్గేను ఆల్గేను యూజ్ చేసి బయోఫ్యూల్స్ను తయారు చేస్తారనమాట. 4వ తరం మీకు కనిపించడం లేదు. 4వ తరం అనేది దేని నుంచి బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. బయోటెక్నాలజీ యూజ్ చేసి బయోఫ్యూల్స్ని తయారు చేస్తారు. సో వీటిలో ఈ జతపరచడం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. సో మొదటి తరంలో ఆహార పదార్థాల నుంచి తయారు చేస్తారు. రెండో దాంట్లో ఆహారేతర పదార్థాల నుంచి మనకి బయోఫ్యూల్స్ని తయారు చేస్తారు. మూడో తరంలో ఆల్గేను ఉపయోగించి తయారు చేస్తారు బయోఫ్యూల్స్ని. 4వ దాంట్లో బయోటెక్నాలజీ యూజ్ చేసి మనకి జీవఇంధనాలను తయారు చేస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మునాల్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇటీవలి ఒప్పందానికి సంబంధించి కింది ప్రయత్నంలో ఏది తప్పు? సో ఉపగ్రహం భూమి యొక్క ఉపరితలం యొక్క వృక్ష సాంద్రత డేటాబేస్ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మునాల్ ఉపగ్రహం అనేది. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఉపగ్రహాన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఉపగ్రహం NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగించబడుతుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సహాయం మంజూరు చేసే ఒప్పందంలో పాలుపంచుకుంది. సో ఈ మునాల్ ఉపగ్రహానికి సంబంధించి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఈ ఉపగ్రహాన్ని మన ఇండియా వాళ్ళు తయారు చేయలేదు, దీన్ని నేపాల్ వాళ్ళు తయారు చేస్తారనమాట. సో ఒక మిగిలిన అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఉపగ్రహం ఎందుకు యూజ్ అవుతుందంటే వృక్ష సాంద్రతం, సో మన భూమి మీద ఉన్న వృక్ష సాంద్రత డేటాబేస్ని నిర్మించడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఉపగ్రహము NSIL యొక్క PSLV లాంచ్ వెహికల్ నుంచి సో అంతరిక్షంలోకి తీసుకుని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుందన్నమాట నేపాల్తో. సో 1 కానీ 2, 1, 3, 4 కరెక్ట్, 2 తప్పు అనమాట. నెక్స్ట్ చూసామంటే మునాల్ అనేది నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేపాల్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్షయవ్యాధి సో ట్యూబర్కులోసిస్ కోసం BPAL నియమావళికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. BPAL నియమావళిలో బెడాక్విలిన్, పిట్రోమానిడ్ మరియు లైన్జోలిడ్ ఉంటాయి. సో BPAL అండ్ B ఫర్ బెడాక్వినిన్, P ఫర్ పిట్రోమానిల్, L ఫర్ లైన్జోలిడ్ ఉంటాయని చెప్పారనమాట. ఇది చికిత్స వ్యవధిని 18-24 నెలల నుండి 6 నెలలకు తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి BPAL నియమావళి మునుపటి చికిత్సతో పోలిస్తే ఆరోగ్య వ్యవస్థలు మరియు రోగులకు ఖరీదైనది. సో ఈ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. థర్డ్ రాంగ్. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకునేది, ఎక్కువ ఖర్చు కాదు. ముందు వాటితో పోలిస్తే సో ఈ ట్యూబర్కులోసిస్ని తగ్గించే ప్రొసీజర్ అనేది చాలా తక్కువ ఖర్చు అనమాట. సో BPAL నియమావళి ఆరోగ్య వ్యవస్థలు మరియు రోగులకు చౌకైనది, ఖరీదైనది కాదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ఔషధాల కోసం క్లినికల్ ట్రయల్ అవసరాలు మినహాయించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సో కొన్ని ఔషధాలకు క్లినికల్ ట్రయల్స్ మన దేశంలో అవసరం లేదని చెప్పారనమాట. వాటి గురించి ఏది కరెక్ట్? US, UK, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా మరియు యూరోపియన్ యూనియన్లో ఆమోదించబడిన ఔషధాల కోసం ఇప్పుడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ మాఫీ చేయబడ్డాయి. నెక్స్ట్, మాఫీ అన్ని వర్గాల ఔషధాలకు వర్తిస్తుంది. తర్వాత వచ్చి ఈ నిర్ణయం భారతదేశంలో కొన్ని ఔషధాల ప్రాప్యత మరియు స్తోమతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. అంటే త్వరగా మనకు అందుబాటులో ఉండడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సెకండ్ అనేది రాంగ్ అనమాట. అన్ని వర్గాల ఔషధాలకి ఇది అప్లికబుల్ కాదు. సో ఏదైతే రేర్ డిసీజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన వాటి మాత్రమే. మాఫీ అన్ని ఔషధ వర్గాలకు వర్తించదు, కానీ అరుదైన వ్యాధులు, జన్యు చికిత్స మొదలైన వాటికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ప్రకటన రెండో స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, DNAకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. DNA కణాల కేంద్రకంలో డబుల్ హెలిక్స్గా ఉంటుంది మరియు క్రోమోజోమ్లను ఏర్పరచడానికి సూపర్ కాయిల్ చేయబడుతుంది అనమాట. DNA సీక్వెన్స్ శరీరంలోని ప్రతి కణంలో ప్రత్యేకంగా ఉంటుంది మరియు పరిపక్వ ఎర్ర రక్త కణాలకు మినహా వీళ్ళన్నింటిలో కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారనమాట ప్రత్యేకంగా. సో దంతాలు మరియు జుట్టు మూలాలతో పోలిస్తే రక్తం మరియు లాలాజలంలో DNA ఎక్కువగా లభిస్తుందని చెప్పారనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇది తప్పు. ఎందుకంటే DNA అనేది మన శరీరంలో అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది అనమాట, అంతేగాని ప్రత్యేకంగా ఉండదు. అందువల్ల మనం DNA టెస్ట్ చేసి సో ఏ పర్సన్ని కనిపెట్టగలుగుతాం. ఎందుకంటే అది అన్ని కణాల్లో కూడా ఒకేలాగా ఉంటుంది ఎక్సెప్ట్ ఎర్ర రక్త కణాలు.
మెచ్యూర్ ఎర్ర కణాలు ఉంటాయో వాటిలో తప్ప మిగిలిన అన్ని కణాల్లో కూడా ఇది సేమ్గా ఉంటుంది. ప్రత్యేకంగా అనేది తప్పు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ప్రతి కణంలో DNA ఒకే విధంగా ఉంటుంది. సో కాబట్టి రెండో స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారంకి సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి. ఇది విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాకర్ మరియు విజ్ఞాన్ టీమ్ అనే 4 విభాగాల్లో ప్రదానం చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలలో పనిచేసే శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు మాత్రమే ఇవ్వబడుతుంది. మూడోది వచ్చి విదేశాలలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్తలు కూడా వారి పని భారతీయ కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చేటట్లయితే ఈ అవార్డుకి అర్హులు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 1, 3 స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. రెండోది రాంగ్. ఎందుకంటే నాట్ ఓన్లీ సైన్స్ ఈస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ బట్ ఆల్సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ప్రభుత్వ సంస్థల్లోనే కాదు, ప్రభుత్వేతర అంటే ప్రైవేట్లో పనిచేసే శాస్త్రవేత్తలకు కూడా ఈ పురస్కారాలు అందిస్తారనమాట. సో ఎందుకంటే అర్హతతో ప్రైవేట్ రంగ కార్మికులు మరియు విదేశాల్లో ఉన్న భారతీయ సంఘాలు ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ అవార్డుకి అర్హులు అనమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.